నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. భారత్ బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏదో ఒక 2-3 ఉగ్రవాద సంస్థలను నమ్ముకొని బంగ్లాదేశ్ ఎగిరెగిరి పడుతోంది. మేము తలుచుకుంటే 4 రోజుల్లో ఎర్రకోట పైన మా జెండా ఎగరేయగలం, అలాగే చికెన్ నెక్ కారిడార్ను అష్టదిగ్బంధనం చేయగలం అంటూ పెద్ద పెద్ద మాటలు, తన స్థాయికి మించినటువంటి మాటలు బంగ్లాదేశ్ ఆడుతోంది. అసలు నిజానికి బంగ్లాదేశ్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు భారత్ తలుచుకుంటే బంగ్లాదేశ్ను ఏం చేయగలదు? వాస్తవానికి బంగ్లాదేశ్కి కూడా చికెన్ నెక్ లాంటి ఒక ప్రాంతం ఉన్నది. భారత్ తలుచుకుంటే అరగంట చాలు అని చెప్పి చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఆ పని కూడా చేయకుండా బంగ్లాదేశ్ని ఎలా దారికి తెచ్చుకోవాలో చాలా మార్గాలు ఉన్నాయి. భారత్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పార్థసారథి గారు. పార్థసారథి గారు, నమస్తే అండి. నమస్కారం. ఏంటి ఈ మధ్య గత వారం రోజుల్లో చాలా ట్విస్ట్లు, టర్న్స్ కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ స్వరంలో. ఒక పక్కేమో నేను దలుచుకుంటే ఎర్రకోట మీద మా జెండా ఎగరేస్తాం అని మాట్లాడుతున్నారు. మరో పక్క అడుక్కు తింటున్నటువంటి పరిస్థితి. మాకు పప్పు ధాన్యాలు కావాలి, బియ్యం కావాలి, తినడానికి తినలేదని మరో పక్క అభ్యర్థిస్తున్నారు. ఏంటి ఈ విపరీత వైఖరి, ప్రవర్తన ఎలా చూడాలి మనం? బంగ్లాదేశ్ భారత సైన్యం కేపబిలిటీ కానీ ఆర్థిక వ్యవస్థతో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఎ స్మాల్ లిటిల్ నేషన్. మనం మిలిటరీతో కంపేర్ చేసుకున్నా, మన ఆర్థిక వ్యవస్థతో కంపేర్ చేసుకున్నా అది చాలా చిన్న దేశం. బంగ్లాదేశ్ భారత్ల మధ్య కంపారిజన్ తీసుకుంటే. రెండవది, బంగ్లాదేశ్ చాలా రకాలుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద, భారతదేశ వ్యవస్థల మీద ఆధారపడిన దేశం ఈరోజు. అది కరెంట్ కావచ్చు, లేదా బిజినెస్ కావచ్చు, లేదా మీరు అన్నట్లు ఆహార ధాన్యాలకు, కూరగాయలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా కానీ బంగ్లాదేశ్ ఎక్కువగా భారత్ మీద ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్ నుంచి మనం భారతదేశం కొన్ని వస్తువుల్ని దిగుమతి చేసుకుంటుంది, కానీ ప్రధానంగా భారత్ మీద బంగ్లాదేశ్ ఆధారపడి ఉన్న దేశాల్లో ఒకటి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు బంగ్లాదేశ్ మనల్ని బెదిరిస్తోంది అని ఏదైతే వస్తున్నాయో, ఇది ఎలా ఉంటుందంటే ఏనుగు వెళ్ళేటప్పుడు కుక్కలు మురిగినట్లే. మనము 4-5 అంశాలు ఈరోజు బంగ్లాదేశ్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, బంగ్లాదేశ్ లో ఈరోజు చవాకులు పేలుతున్నారు. ఒకటి, మేము చికెన్ నెక్ ని 2 నిమిషాల్లో, ఇంతకు ముందు భారతదేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడారు. మాకు 2 గంటలు టైం ఇవ్వండి, మేము ఏం చేస్తామో చేయగలమని చెప్పి. అస్సాంలోని కొంతమంది ఎంపీలు కూడా ఇదే మాటలు మాట్లాడారు చికెన్ నెక్ గురించి. ఓకే, చికెన్ నెక్ అనేది భారతదేశానికి ఒక ఇబ్బందికరమైన జియోగ్రాఫికల్ లొకేషన్, అది అందరం అంగీకరిస్తాం. కానీ బంగ్లాదేశ్ విషయానికి వచ్చేసరికి, బంగ్లాదేశ్ 4 వైపులా భారత్ తో చుట్టూ ఉన్న ప్రాంతం కదా అది. బంగ్లాదేశ్ కి 3 వైపులా భారతదేశం ఉంది, 4 వైపు బంగాళాఖాతం ఉంది. బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ కి ఏది వెళ్లాలన్నా భారత్ కి తెలియకుండా వెళ్తుందని వెళ్ళదు. సో బంగ్లాదేశ్ 4 వైపులా భారత్ తో పూర్తిగా చుట్టూ కలిగిన ప్రాంతం అది. భారత్ సంబంధం లేకుండా ఏమీ చేయడానికి వీలు లేని ప్రాంతం. అయినప్పటికీ కూడా అక్కడ చాలా మంది మేము ఏదో చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని ఏదైతే బెదిరింపులు చేస్తున్నారో, ఆ బెదిరింపులు ఒక రకంగా ఒక చిన్న అలజడికరమైన వాతావరణాన్ని సృష్టించడం దానికి తప్ప, ఆత్మసంతృప్తి చెందడానికి తప్ప, వాళ్ళ యొక్క లోకల్ పబ్లిక్ ని సంతృప్తి పరచడానికి తప్ప నిజంగా ఆ పని వాళ్ళు చేసే సత్తా ఉందా లేదా అన్నది ఇక్కడ మనం పరిశీలించాల్సిన అంశం. సైనిక పరంగా బంగ్లాదేశ్ భారత్ తో ఏమాత్రం సరితూగే పరిస్థితి లేదు. ఒకవేళ బంగ్లాదేశ్ కానీ ఏదైనా యుద్ధాన్నో ఇంకోటో ప్రకటిస్తే, బంగ్లాదేశ్ లో ఉన్న అతివాదులు కానీ భారతదేశ వైమానిక దళం, నావికా దళం కొన్ని గంటల్లో బంగ్లాదేశ్ ని సర్వనాశనం చేయగలదు. గంటల్లో. ఎందుకంటే భారతదేశానికి ఉన్న వైమానిక దళ సంపత్తి, మిసైల్స్ కి సంబంధించి కానీ, నావికా దళానికి ఉన్న సంపత్తి కానీ కొన్ని గంటల్లో బంగ్లాదేశ్ ని ఇబ్బంది
కరమైన పరిస్థితుల్లో క్రియేట్ చేయగలిగిన సత్తా ఈ రోజు భారతదేశానికి మిలిటరీ పరంగా ఉంది. సరే, మిలిటరీ పరంగా నేరుగా దాడి చేస్తే ఏదో ప్రపంచం అంతా గగ్గోలు అయిపోతుంది అనుకుంటే బంగ్లాదేశ్ ని ఇబ్బంది పెట్టడానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి. వేరే మార్గాలు ఏమున్నాయి? ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ చికెన్ నెక్ గురించి మాట్లాడుతోందో అటువంటి చికెన్ నెక్కే బంగ్లాదేశ్ కూడా ఉంది. కేవలం 6 కిలోమీటర్ల దగ్గర ఒక దూరం ఉన్న ఒక చికెన్ నెక్ బంగ్లాదేశ్ కూడా ఉంది. ఫెనీ నగరం అంట, ఫెనీ నగరమేనా? ఫెనీ నగరానికి సంబంధించి ఏదైతే ఆ చికెన్ నెక్ ఏరియా ఉందో ఆ ఫెనీ నగరం గుండా బంగ్లాదేశ్ లోని ప్రధానమైన పోర్టుకు వెళ్లే రహదారి రైలు మార్గం వెళ్తోంది. అది భారత్ సరిహద్దు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ పోర్టు రైలు మార్గాన్ని, ఆ పోర్టుకు వెళ్లే రైలు రోడ్డు మార్గాన్ని కట్ చేయగలిగితే చిట్టగాంగ్ పోర్టు ఏదైతే బంగ్లాదేశ్ కు బంగ్లాదేశ్ యొక్క ప్రిన్సిపల్ పోర్ట్ అంటారు చిట్టగాంగ్ పోర్ట్ ని. ఎందుకంటే బంగ్లాదేశ్ కు సంబంధించిన ఎగుమతులు దిగుమతులన్నీ కూడా చిట్టగాంగ్ పోర్టు ద్వారా జరుగుతూ ఉంటాయి. ఆ చిట్టగాంగ్ పోర్టుకు యాక్సెస్ ను ఈజీగా కట్ చేయొచ్చు. అది గతంలో 1971 అప్పుడు కూడా భారతదేశం ఆ యాక్సెస్ ను కట్ చేయగలిగి చాలా సులభంగా కట్ చేసింది. తర్వాత ఢాకా వరకు వెళ్ళిపోయారు వీళ్ళు. ఎందుకంటే ఆ 6 కిలోమీటర్ల దూరాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఆర్మీ ఈ రోజు కూడా లేదు అక్కడ. అది వాస్తవం. ఒకసారి ఈ చికెన్ నెక్ ని కానీ కట్ చేయగలిగితే బంగ్లాదేశ్ కు ప్రధానంగా ఏదైతే ప్రిన్సిపల్ పోర్ట్ ఉందో చిట్టగాంగ్ పోర్టుకి యాక్సెస్ కట్ అయిపోతుంది. మిగతా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, ఎందుకంటే అక్కడి నుంచే అది ఆయిల్ దిగుమతులు కానీ ఇంకొకటి కానీ చేసే అవకాశం ఉంది. అవన్నీ కూడా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. 20% ఆ ఫెనీ నగరాన్ని గనక ఆ హైవేనో లేకపోతే ఆ రైల్వే లైన్ను గనక మనం కట్ చేయగలిగితే 20% భూభాగాన్ని బంగ్లాదేశ్తో వేరు చేయొచ్చని చెప్తున్నారు. 20% భూభాగాన్ని బంగ్లాదేశ్ కు సంబంధించిన 20% భూభాగం ఏదైతే చిట్టగాంగ్ సంబంధించి ఉందో అది ఒక్కసారి ఇది కట్ అయితే అది మొత్తం బంగ్లాదేశ్ నుంచి వేరుపడిపోతుంది. అది వాస్తవం. దాన్ని భారతదేశం గతంలో కూడా చేసింది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చిట్టగాంగ్ పోర్టు ద్వారా మనము అక్కడ త్రిపురకు సామాన్లు తీసుకోవడానికి వెళ్ళడానికి సరుకుల రవాణాకు ఒక ఒప్పందం ఉంది. ఈరోజు షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో మనం ఆ ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందం ఏదో షేక్ హసీనా హయాంలో కొత్తగా చేసుకున్నది కాదు. భారత్ పాకిస్తాన్లు విడిపోయిన సందర్భంలో 1960ల వరకు మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి చిట్టగాంగ్ పోర్టుకు ఇదే నగరం గుండా, ఏదైతే మనం నగరం గురించి ఇప్పుడు మాట్లాడామో ఈ ఫేనీ నగరం గుండా మన సరుకులన్నీ కూడా స్వేచ్ఛగా వెళ్లేవి, మనకి యాక్సెస్ ఉండేది. మొట్టమొదట పాకిస్తాన్ యుద్ధం ఏదైతే జరిగిందో 1960s లో, ఆ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఈ యాక్సెస్ ను కట్ చేసింది, మనకి ఇవ్వలేదు. అప్పటి నుండి ఈ యాక్సెస్ లేకుండా ఉంటే షేక్ హసీనా సమయంలో మనము మళ్ళా ఒప్పందం ద్వారా చిట్టగాంగ్ పోర్టు గుండా మనం సరుకులు పంపించడానికి ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. ఈరోజు బంగ్లాదేశ్ ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తుందా ధిక్కరిస్తుందా అనేది బంగ్లాదేశ్ లో పరిణామాల సందర్భంగా కొంత మనకి అనుమానాస్పదమైనా కూడా, ఒకవేళ బంగ్లాదేశ్ నేను భారతదేశాన్ని ఓడించగలుగుతాను, భారతదేశం మీద దాడి చేయగలుగుతాను ఇటువంటి ఊహల్లో ఉండి ఒకవేళ బంగ్లాదేశ్ కానీ అటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత సైన్యం 2 నిమిషాల్లో ఈ 20% భూభాగాన్ని ఆక్యుపై చేసుకోగలదు. గతంలో చేసుకుంది, భవిష్యత్తులో చేసుకోగలదు. వాస్తవం బంగ్లాదేశ్ సైన్యానికి తెలుసు, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలుసు, భారతదేశ సైన్యానికి తెలుసు, భారతదేశ ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇందులో ఈ విషయం ఈ రోజు బంగ్లాదేశ్ కూడా భయపడుతున్న అంశం ఇది. ఎందుకంటే ఈ చిట్టగాంగ్ బోర్డర్ ఏదైతే ఉందో, చిట్టగాంగ్ కు సంబంధించిన సరిహద్దు ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం సుమారు 200 కిలోమీటర్లకు పైగా మయన్మార్ తో బోర్డర్ కలిగి ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. సో ఈ మయన్మార్ తో బోర్డర్ కలిగిన ప్రాంతం ఏదైతే ఉందో అది ఈ చిట్టగాంగ్ ప్రాంతం. మయన్మార్ వైపు ఈరోజు రఖైన్ స్టేట్ ఆ మయన్మార్ బోర్డర్ కు అవతల వైపు ఉంది ఈ బంగ్లాదేశ్ బోర్డర్. ఈ 2 బోర్డర్లను ప్రధానంగా ఒక నది వేరు చేస్తోంది. నదికి అవతల మయన్మార్ ఉంటుంది, యువతల ఈ బంగ్లాదేశ్ కు సంబంధించిన ఈ చిట్టగాంగ్ కాక్స్ బజార్ ఏరియాస్ ఉంటాయి.
ఈ రోజు ఆ బోర్డర్ కి అవతల ఈ రకైన ఆర్మీ పూర్తిగా స్వాధీనంలోకి ఆ రాష్ట్రాన్ని తెచ్చుకొని తాను ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టు ప్రకటించి ఈ బోర్డర్ దగ్గర రక్షణ వ్యవస్థను పటిష్టపరుస్తోంది. ఎందుకంటే ఈ ఈ రకైన్ ఆర్మీ లేదా అఫ్ఘాన్ ఆర్మీ అని పిలువబడే ఈ ఈ మయన్మార్ వేర్పాటువాద గ్రూప్ ఏదైతే ఉందో బుద్ధిస్టులకు సంబంధించి వీళ్ళు ఎక్కువగా పోరాడింది అదే రాష్ట్రానికి చెందిన రోహింగ్యా ముస్లింలను వీళ్ళు గట్టిగా ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఈ రోహింగ్యాలందరూ కూడా ఈ చిట్టగాంగ్ ప్రాంతంలోకి వలస వెళ్ళిపోయారు. ఈ రోజు కాక్స్ బజార్ లో సుమారు రోహింగ్యాలకు సంబంధించిన చాలా తీవ్రవాద సంస్థలనండి లేదా వాళ్ళకి సంబంధించిన సంస్థలన్నింటినీ కూడా బంగ్లాదేశ్ కాక్స్ బజార్ లో వాళ్ళకి నివాసము లేదా సదుపాయాలు కల్పించింది. ఈ రోజు ఈ బోర్డర్ కి యువతల వైపు బంగ్లాదేశ్ లో ఉన్న ఈ రోహింగ్యాలు ఇప్పుడు మరలా తిరిగి అర్కాన్ రాష్ట్రం వైపు గాని అరకైన్ గాని అర్కాన్ రాష్ట్రం వైపు రాకుండా ఈ రోజు అర్కాన్ ఆర్మీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకుంది. ఒకవేళ ఈ రోహింగ్యాలు కానీ ఏమైనా దుస్సాహసం చేస్తే ఆ ఏరియాను ఆక్యుపై చేసుకోవడానికి అర్కాన్ ఆర్మీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఇంకొక విషయం ప్రస్తుతం ఆ బోర్డర్ లో ఉన్న స్థితి ఒకటేమో ఈ చికెన్ నెక్ అనేది చాలా సున్నితమైన ప్రాంతం బంగ్లాదేశ్ కి. రెండవది ఈ సరిహద్దులకి అవతల మయన్మార్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎవరైతే రోహింగ్యాలకు వ్యతిరేకంగా పోరాడారో వాళ్ళ ఆధీనంలో సరిహద్దు ఈరోజు మయన్మార్ ఆధీనంలో సరిహద్దు లేదు. ఒకవేళ బంగ్లాదేశ్ లోని ముస్లింలు ఏవైనా కవ్వింపు చర్యలకు అక్కడున్న రోహింగ్యాలను ఉపయోగించుకొని దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తే ఆ రకైన అర్కాన్ రాష్ట్రం మీద వాళ్ళు దాడి చేయడానికి సన్నిధులై ఉన్నారు అక్కడ. ఇది ఒక రకంగా బంగ్లాదేశ్ కి తీవ్రమైన ఆందోళన కలిగించే పరిణామం. ఈ పరిణామం మీద ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ స్ట్రాటజిక్ అఫైర్స్ కి సంబంధించిన నిపుణుల మధ్య చర్చ జరుగుతుంది. ఈ మొత్తం ఈ రకైన్ ఆర్మీ ఇలా బోర్డర్ వెంబడి మోహరించడానికి భారతదేశం కారణం అనే వార్తలు కూడా మనకి ఈ రోజు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. దీనికి కారణం ఏంటంటే ఈ అర్కాన్ ఆర్మీ లేదా ఈ రకైన్ స్టేట్ లో ఉన్న ఈ బుద్ధిస్టులకు సంబంధించిన పోరాట వేర్పాటువాద గ్రూప్ ఏదైతే ఉందో స్వాతంత్రం కోసం పోరాడుతున్నది, ఈ గ్రూపు భారతదేశంతో మొట్టమొదటి నుంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. అందుకు చాలా చారిత్రాత్మక కారణాలు కూడా ఉన్నాయి. ఈ రకైన్ స్టేట్ అర్కాన్ స్టేట్ ఏదైతే ఉందో ఈ రోజు అర్కాన్ అని వీళ్ళు పిలుచుకోదలుచున్నారో ఈ స్టేట్ ఒకానొక సందర్భంలో బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. ఆ రోజుల్లో బ్రిటిష్ ఇండియా ఒక ప్రాంతంగా భావించబడితే బ్రిటిష్ మయన్మార్ వేరొక ప్రాంతంగా ఉండేది. ఈ రెండు యొక్క పాలనా వ్యవస్థలు వేరువేరుగా ఉండేవి. సో ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. ఇక్కడ ఉన్న ప్రజలకు మన భారతదేశంతో ఎక్కువగా సంబంధాలు ఉండేవి. అటు పిమ్మట బ్రిటిషర్ల మధ్య జరిగిన కొంత మార్పులు చేర్పుల కారణంగా ఈ రాష్ట్రాన్ని బ్రిటిష్ మయన్మార్ లో కలిపారు. అట్లా ఈ రాష్ట్రము మయన్మార్ లో భాగం అయిపోయింది. ఇప్పుడు పార్థసారథి గారు, ఇప్పుడు 1971లో ఏం జరిగిందో అందరం చూశారు. విముక్తి లభించింది పాకిస్తాన్ నుంచి, ఒక సెపరేట్ కంట్రీగా ఫామ్ అయింది. దాంట్లో భారత్ ఎంత సహాయం చేసిందో అది వాళ్ళకి తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. అదే విధంగా ఇప్పుడు కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఫ్రీ హోమ్ ల్యాండ్ ఫర్ హిందూస్, ఒక ప్రత్యేక దేశమో లేకపోతే అట్లా ఒక ప్రాంతాన్ని అక్కడ అందులో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు కేటాయించాలి అంటూ ఒక డిమాండ్ వినిపిస్తోంది. ఆ సాధ్యాసాధ్యాలు ఏంటి? 1971లో జరిగినట్టు మరోసారి రిపీట్ అవడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటండి, ఈ అర్కాన్ ఆర్మీ చర్చ వచ్చిన తర్వాత చిట్టగాంగ్ ప్రాంతం మీద ఈరోజు చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ చిట్టగాంగ్ ప్రాంతము ఎక్కువగా హిందువులతో నిండి ఉన్న ప్రాంతం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇస్కాన్ కు సంబంధించిన మాజీ సన్యాసి ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ జరిగింది కూడా చిట్టగాంగ్ లో ర్యాలీ చేయడం వల్లనే.
ఎందుకంటే ఈ చిట్టగాంగ్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారు. ఈ బోర్డర్ కి అవతల వైపు హిందువులు ఎక్కువగా ఉన్నారు. బోర్డర్ కి యువతల వైపు ఎక్కువగా హిందువులు ఉంటారు, ముస్లింలతో సమానంగా కూడా. సో ఈ చిట్టగాంగ్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం చాలా సున్నితమైన ప్రాంతము, ఆర్థికంగా కూడా బంగ్లాదేశ్ కు చాలా అవసరమైన ప్రాంతం. అటువంటి నేపథ్యంలో ఈ రోజు బంగ్లాదేశ్ నుంచి ఏవైతే బెదిరింపులు వస్తున్నాయో ఆ బెదిరింపులు గాని ఒకవేళ కవ్వింపు చర్యలుగా మారితే ఈ చిట్టగాంగ్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ నుంచి వేరు చేయడానికి భారత్ కు పెద్ద సమయం పట్టదు. ఈ చిట్టగాంగ్ ప్రాంతమే కాకుండా బంగ్లాదేశ్ లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆ రోజు సహజంగా హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఒకటి రెండు మిగిలిపోయి ఉన్నాయి. అది ఈస్ట్ పాకిస్తాన్, అది పాకిస్తాన్ భారతదేశాల మధ్య జరిగిన డివిజన్ సందర్భంగానే కొన్ని ప్రాంతాలు అలా మిగిలిపోయి ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా ఏమిటో బంగ్లాదేశ్ కి తెలుసు, భారత్ కి తెలుసు. ఆ ప్రాంతాలను భారత్ తలుచుకుంటే, అక్కడ స్థానికంగా ఉన్న హిందువులు తలుచుకుంటే కొంతకాలంలోనే అవన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచి విడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. విడిపోవడానికి కూడా చాలా సులభంగా చేయొచ్చు. ఒకవేళ విడిపోవడానికి ఇష్టం లేకపోతే బంగ్లాదేశ్ లో అగ్గి పెట్టడానికి ఈ హిందూ మెజారిటీ ప్రాంతాలని వినియోగించుకోవడానికి భారత్ ఎలాంటి సంశయం లేకుండా పనిచేస్తుంది. తలుచుకుంటే పెద్ద సమయం పట్టదు, పెద్ద సమయం పట్టదు. బంగ్లాదేశ్ లో ఉన్న కొంతమంది ఇష్టానుసారం మాట్లాడటం వల్ల బంగ్లాదేశ్ కి నష్టం తప్ప భారతదేశానికి నష్టం లేదు. భారత్ తలుచుకుంటే ఈ రోజు బంగ్లాదేశ్ చిట్టగాంగ్ వాళ్ళని కాకుండా పోతుంది. ఈ మన అస్సాం, మేఘాలయ సరిహద్దుల్లో హిందూ మెజారిటీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి కాకుండా పోతాయి. భారతదేశంలో లీగల్ గా ఇల్లీగల్ గా నివసిస్తున్న ఎందరో బంగ్లాదేశీయులు. ఒక విషయం బంగ్లాదేశ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1980లో ఇందిరాగాంధీ మరణం తర్వాత సిక్కులపై ఎలాంటి వ్యతిరేకత భావం వచ్చిందో భారతదేశంలో, ఎందుకంటే చిన్న సంఘటన, ఇది జరగాల్సింది కాదు కానీ వచ్చిందో, దానివల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అంతకన్నా ఎక్కువగా భారతదేశంలో లీగల్ గా ఇల్లీగల్ గా ఉన్న బంగ్లాదేశీయులు ఇబ్బంది పడే అవకాశం. ఈ దేశ జనాభాకి సమానమైన సంఖ్యలో భారతదేశంలో ఈ రోజు బంగ్లాదేశీయులు ఉన్నారు. ముస్లింల సంగతి పక్కన పెడతాం, బంగ్లాదేశీయులు ఉన్నారనేది కొంత మనం అంగీకరించాల్సిన అంశం. ఇల్లీగల్ గా కానీ లీగల్ గా కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఎవరు ఏంటి అనేది తెలిసిన అంశమే. సో ఇవన్నీ కూడా తమని తాము సంతృప్తి పరచుకోవడానికి మేము ఏమైనా చేసుకోగలమని చెప్పడానికి తప్ప నిజంగా వాళ్ళకి చేసే ధైర్యం ఉందా, వాళ్ళు నిజంగా చేయగలరా? ఒకవేళ నిజంగా అదే చేస్తే బంగ్లాదేశ్ 1971లో జరిగిన ఏదైతే క్రియేట్ చేశారు, బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ నుంచి వేరు చేశారు, ఈ రోజు అన్ని రోజులు కూడా పట్టదు బంగ్లాదేశ్ ని ఓడించడానికి. బంగ్లాదేశ్ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ యొక్క కెపాసిటీస్ ఏంటి, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న నేవల్ కెపాసిటీస్ ఏంటి, ఒకవేళ భారతదేశం యుద్ధం చేయకుండా బే ఆఫ్ బెంగాల్ ని బ్లాక్ చేసి కూర్చుంటే బంగ్లాదేశ్ కి వెళ్లే వాణిజ్యం పరిస్థితి ఏంటి, బంగ్లాదేశ్ కి వెళ్లే సరఫరాల పరిస్థితి ఏంటి? ఒకటి ఎలక్ట్రిసిటీ ఇప్పుడే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ త్రిపుర గవర్నమెంట్ ని మీరు బతిలాడుకుంటున్నారు, ఎందుకంటే అదాని వైపు నుంచి మీకు కరెంట్ రావట్లేదు కాబట్టి మీరు ఇవ్వండి అని చెప్పి త్రిపుర గవర్నమెంట్ బంగ్లాదేశ్ అధికారికంగా గత వారం 10 రోజుల క్రితం అడిగింది. దాని అర్థం ఏమిటి? మీ టెక్స్టైల్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటి, మీ ఆర్థిక వనరుల పరిస్థితి ఏమిటి? ఈ రోజు మీ దేశంలో రష్యాకు బిల్లు అంటే రష్యా నుంచి తీసుకున్న ఇది వెనక్కి చెల్లించలేని పరిస్థితుల్లో ఈ దేశం ఆర్థిక దుస్థితి ఉంది. ఎన్ని రోజులు యుద్ధం చేయగలుగుతుంది బంగ్లాదేశ్ భారతదేశంతో? అన్లెస్ ఏదైనా పెద్ద దేశం దిగొచ్చి సపోర్ట్ చేస్తే తప్ప బంగ్లాదేశ్ దగ్గర ఏ దేశం సపోర్ట్ చేస్తుంది? ఇక్కడ ఆ మాట చెప్పండి, ఏ దేశం సపోర్ట్ చేస్తుంది? చైనా సపోర్ట్ చేస్తుందా? చైనా సపోర్ట్ నేరుగా ఎట్లా చేయగలుగుతుంది? చైనా ఏమైనా విమానాలని తీసుకొచ్చి అక్కడ పెట్టి నేరుగా యుద్ధంలోకి భారతదేశంలోకి దిగుతుందా? ఈ రోజు చైనా భారతదేశంలో నేరుగా ఒకళ్ళతో ప్రచ్ఛన్న యుద్ధం చేయాలి తప్ప నేరుగా యుద్ధం చేసే పరిస్థితి ఉందా? లేదు. ఇప్పుడు అమెరికా వచ్చి ఆ రోజు 1971లో ఉన్న పరిస్థితుల్లో లాగా ఈ రోజు అమెరికా వచ్చి అక్కడ మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? అది కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతున్న వేళ రష్యా వచ్చి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా మీకు? పాకిస్తాన్ పోనీ సబ్మెరీన్ పంపిస్తుందా? ఆ రోజులాగా ఆ రోజుల్లోనే
భారతదేశం యొక్క నేవల్ కేపబిలిటీ కారణంగా పాకిస్తాన్ ఏం చేయలేకపోయింది. ఈ రోజు ఉన్న నేవల్ కేపబిలిటీలో పాకిస్తాన్ ఏమైనా చేయగలుగుతుందా? సో ఎవరు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు, మీకు మద్దతుగా నిలుస్తారని మీరు ఎగిరి పడ్డం జరుగుతోంది. అదే ఏదో అంటారు కదా, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా అలాగే ఉంది పరిస్థితి. మీరు ఏదో చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా ఒక అంతర్జాతీయ కుట్రలో భాగంగా జరిగింది. ఆ అంతర్జాతీయ కుట్ర పన్నిన వాళ్ళు ఎవరో మనందరికీ తెలుసు. ఏ డీప్ స్టేట్ అయితే భారతదేశంలో నరేంద్ర మోడీని గద్దెదించాలని గత 5-6 ఏళ్లుగా విశ్వ ప్రయత్నం చేస్తుందో, రైతు ఉద్యమం ద్వారా లేదా ఈ సిఐఏ ఉద్యమం ద్వారా ప్రయత్నాలు చేసిందో, ఆ డీప్ స్టేట్ విఫలమైపోయింది. అదే డీప్ స్టేట్ ఈ రోజు అమెరికాలో బీడెన్ అండ చూసుకుని బంగ్లాదేశ్ లో గాని, సిరియాలో గాని, ఇంకో చోట గాని చెలరేగిపోయింది. చెలరేగిపోయిన నేపథ్యంలో ట్రంప్ ఎన్నిక కాకుండా అడ్డుకోవాలని వాళ్ళు చేయాలని చేసిన ప్రయత్నాలు ఎన్నో. ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా అమెరికా ప్రజలు కూడా తిప్పికొట్టారు. ఈ రోజు ట్రంప్ విజయం సాధారణ విజయం ఏం కాదు. సో ఈ డీప్ స్టేట్ ఈ రోజు పూర్తిగా వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో భారత్ కి వ్యతిరేకంగా దాంట్లో విఫలమయ్యారు. ఖలిస్తాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని చూశారు, మాల్దీవుల్ని అడ్డం పెట్టుకొని చేయాలని చూశారు, ఇప్పుడు బంగ్లాదేశ్ ని అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని చూశారు. ఎక్కడా వాళ్ళకి విజయం లభించలేదు. వాళ్ళల్లో నానాటికి అసహనం పెరిగిపోతుంది. ఇది బంగ్లాదేశ్ నుంచే కాకుండా ఈ రోజు భారత్ ఇచ్చేస్తామని వస్తున్న స్టేట్మెంట్లు, ఇటీవల కాలంలో ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు మనకి న్యూయార్క్ లో, అమెరికాలో, ఈ సిక్ ఫర్ జస్టిస్ పేరుతో పన్ను, ఆయన ఈ మధ్య రష్యాను కూడా బెదిరిస్తున్నాడు. మీ రాయబారి ఎక్కడికి పోయినా మీ సంగతి చూస్తామని చెప్పి. ఆఖరికి నిన్న రష్యా కెనడా ప్రధానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది, దీన్ని నువ్వు కంట్రోల్ చేస్తావా, మమ్మల్ని కంట్రోల్ చేయమంటావా. ఏదైనా కూడా ఇదన్నీ కూడా ఎంత అసహనంగా తయారైపోయారంటే, నిన్న రాహుల్ గాంధీ ఉదంతమే తీసుకున్నాం మనం. సోనియా గాంధీ ఒక సంస్థకి సహ అధ్యక్షురాలుగా ఉంటే, ఆ సంస్థ కాశ్మీర్ వేర్పాటువాదాన్ని, కాశ్మీర్ స్వతంత్రతను సమర్థిస్తూ ఉంటే, నువ్వు దానికి సహ అధ్యక్షురాలిగా ఎలా ఉన్నావు? ఈ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే చర్యలు తీసుకుంటున్నప్పుడు ఆ విషయాన్ని ఎప్పుడైతే మీరు తీసుకొచ్చారో మీ చరిత్ర అంతా రోడ్డు మీదకి వచ్చింది. ఆ అసహనంతో నిన్న రాహుల్ గాంధీ పాపం 70 ఏళ్ల పెద్ద మనిషి సారంగి తల వాళ్ళు కొట్టాడు. ఇది దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి బంగ్లాదేశ్ లో ఉన్న యూనస్ వరకు వీళ్ళందరూ విశ్వ ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టాలి, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి, భారతదేశంలో ఈ జాతీయవాద ప్రభుత్వం ఉండకూడదని. కానీ వీళ్ళ వల్ల కాలేదు. ఈ రోజు ఏం చేస్తున్నారు? నోరు మారేసుకుంటారు. అక్కడ పన్ను నోరు మారేసుకుంటాడు, ఇక్కడ మహమ్మద్ యూనస్ నోరు మారేసుకుంటాడు, ఇక్కడ రాహుల్ గాంధీ నేరుగా యుద్ధానికే దిగుతున్నాడు. ఇవన్నీ చూస్తే తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తామేదో సృష్టించగలమనే భ్రమలో బీడెన్ మద్దతు చూసుకొని వీళ్ళందరూ చేసిన ఈ ఘనకార్యం ఏదైతే ఉందో, రాబోయే 2025 మొదటి 6 నెలలు ఉన్నాయి. జనవరి 20 తర్వాత టెలిఫోన్ ఉంది వ్యవహారం అంతా. కరెక్ట్, లెట్స్ వెయిట్ అండ్ సీ. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. జనవరి 20 తర్వాత ఏం జరుగుతుందో we will see. తప్పకుండా చూద్దాం. మనకి ఆయన పన్ను రష్యాని బెదిరిస్తున్నాడండి. ఏం చూసుకొని నువ్వు రష్యాని బెదిరిస్తున్నావు? యూనస్ అక్కడ పక్కన కూర్చొని భారత్ ని బెదిరిస్తూ ఉంటాడు. ఏం చూసుకొని భారత్ ని బెదిరిస్తారు మీరు? మాల్దీవుల్లో ఆయన ఏం చేశాడు? ఏం చూసుకొని బెదిరించావు? వాస్తవాలు గ్రహించకుండా నోరు పారేసుకుంటే వాళ్ళకి లభించేది ఓటమే. ఆ ఓటమి అనేది చాలా ఘోరంగా ఉంటుంది. ఈ రోజు బీడెన్ ఎలా ఓడిపోయాడో, రేపు మహమ్మద్ యూనస్ గాని ఇంకోళ్ళు గాని ఇలా నోరు పారేసుకునే వాళ్ళు గాని ఓటమిని అంగీకరించాల్సిందే. కాశ్మీర్ లో ఏమైనా రాళ్లన్నీ కూడా, రాళ్లు రోజు పడేవి కాశ్మీర్ రోడ్ల మీద. ఈ రోజు రాళ్లు ఎందుకు పడడం లేదు? ప్రశాంతంగా ఎన్నికలు ఎందుకు జరిగాయి? కరెక్ట్, ఇవన్నీ కూడా మనము చూస్తాము. ఏదైనా కూడా ఎలా దారికి తెచ్చుకోవాలో భారత్కు బాగా తెలుసు. ఇలాంటి విషయాలు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మోదీ సర్కార్కి తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు ఫర్ యువర్ డీటెయిల్స్. కాంగ్రెస్ కాదు, ఆ విషయాన్ని ఈ నోరు పారేసుకునే వాళ్ళందరూ గ్రహించాలి. భారతదేశం చేయాలనుకునేది నిశ్శబ్దంగా చేస్తుంది. ఆ చేసిన రోజు ఈ నోరు పారేసుకునే వాళ్ళు మాట్లాడడానికి కూడా కనిపించే పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళు. మనం ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నాం అనేది మన శక్తి సామర్థ్యాలు ఏంటి, అవతల వారి శక్తి సామర్థ్యాలు ఏంటి,
అంచనా లేకుండా నేను ఏమైనా చేసేస్తాను అనుకుంటే మాత్రం ఈ రోజు అంత చిన్న ఇజ్రాయిల్ ఏం చేయగలిగిందో మనం చూస్తూనే ఉన్నాం. కరెక్ట్. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. థ్యాంక్ యూ పార్థసారథి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. బంగ్లాదేశ్ గనక తోక జాడిస్తే ఏం చేయాలో భారత్కు బాగా తెలుసు, మోదీ సర్కార్కు కూడా బాగా తెలుసు. అరగంట చాలు ఆ దేశాన్ని ముక్కలు చేయడానికి అనేటువంటి అభిప్రాయాలు నిపుణుల నుంచి వస్తున్నాయి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో, జనవరి 20 తర్వాత ఏం జరుగుతుందో. మరి బంగ్లాదేశ్ వైఖరి భారత్ పట్ల ఈ విషయంలో మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు NHTVని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.